సమాచార శాఖ కమిషనర్గా పనిచేసినటువంటి విజయ్ కుమార్ గారు INPR కమిషనర్గా 2019 నుంచి 2024 వరకు మహాన్యూస్కి ₹1 కూడా ఇవ్వలేదు. ₹1 యాడ్ అడ్వర్టైజ్మెంట్ 5 సంవత్సరాల్లో మహాన్యూస్కి ₹1 బిళ్ళ కూడా ఇవ్వలేదు. అప్పుడున్నటువంటి అధికారులందరినీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిని అడిగితే లేదండి కమిషనర్ గారు ఇవ్వద్దన్నారండి, అది ముఖ్యమంత్రి గారి ఆదేశాలంటండి అని ఆయన చెప్పేవాళ్ళు. అరే బాబు, రూల్ ప్రకారంగా చట్ట ప్రకారంగా ఏదైతే అన్ని ఛానల్స్కి ఎలా ఇవ్వాలో అలా ఇవ్వాలి కదా అని అంటే లేదండి మీరేమనుకోవద్దు, మీకు TV5కి ABNకి ఈటీవీకి మీ నలుగురికి నిరాకరించడం జరిగింది, మీకు యాడ్స్ ఇవ్వము, కావున మీరు మమ్మల్ని అడగవద్దు అని అధికారులు చెప్పడం జరిగింది. మరి ఇక ఇంతటికంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఇంతకంటే వాళ్ళు ఇంకేం చెప్తారు? నీతి అంటారు, నిజాయితీ అంటారు, నిబద్ధత అంటారు, పారదర్శక పరిపాలన అంటారు. అసలు మా అంత నీతివంతమైన వ్యక్తి, నిజాయితీ కలిగిన వ్యక్తి లేదని చెప్పని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దప్పు కొట్టుకుంటారంటారా? తప్పు ఇంకోటి ఏదైనా తప్పు కదా. మరి ఇప్పుడు అట్లా చూస్తే అదే మరి వారు సాక్షికి మొత్తం 5 సంవత్సరాల్లో 850 కోట్లు పేపర్లకి యాడ్స్ ఇచ్చారు. అందులో 371 కోట్లు ఓన్లీ సాక్షి పేపర్కి ఇచ్చారు. ఎన్ని పేపర్లు ఉన్నాయండి? ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్, హిందూ, ఇట్లా దాదాపు 18 పేపర్లు ఉంటే 18 పేపర్లకు గాను 850 కోట్లు రిలీజ్ అయితే 371 కోట్లు ఒక్క సాక్షి పేపర్కి వేసుకున్నారు. మరి వీరంట నీతి అంట, నిజాయితీ అంట, వారికి అసలు ఇంత పెద్ద పెద్ద మాటలు చెబుతారా అనేటువంటిది అర్థం లేదు. ఇక రెండో అంశం, ఇదే సాక్షి పేపర్కి సాక్షి వాళ్ళే కొంచెం ఇబ్బంది పడుతూ ₹2626 ఒక సెంటీమీటర్కి యాడ్కి ఇవ్వండి అని కోరితే అబ్బెబ్బెబ్బే మీ సాక్షికి సంబంధించిన దాంట్లో మనకి ఇంకా చాలా పెద్ద మైలేజ్ ఉంది, అందుకని మీకు ₹2917 ఇంకా పెంచిస్తాను, ఇంకో 300 అని చెప్పని ఇంకా టారిఫ్ పెంచి ఇంకా ఇచ్చినటువంటి ఘనత ఘనుడు ఎవరు అంటే ఆ విజయ్ కుమార్ రెడ్డి గారు. మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాకి 26 కోట్లు ఇచ్చారు. 26 కోట్లు ఇస్తే మనకు ₹1 కూడా ఇవ్వలేదు. ₹1 కూడా 26 కోట్లు, కానీ 16 కోట్ల రూపాయలు ఒక్క సాక్షికే తీసుకున్నారు. ప్లస్ వాళ్ళకి ఫేవర్గా ఉన్న ఛానల్స్కి కొంతమంది అదే వాళ్ళు ఎవరో ఉంటారు కదా, 10 కోట్లు ఇచ్చేశారు. ఇక ఏమన్నా అసలు అర్థం ఉందండి? ఏమైనా పద్ధతి ఉందా? దీని మీద కొన్ని మీడియా ఛానల్స్ కూడా హైకోర్టుకి వెళ్ళినా కూడా సరే ఏదన్నా కానీ దుర్మార్గం కదా, అన్యాయం కదా. వ్యూవర్షిప్ ప్రకారం ఇవ్వాలండి ప్రకటనలు అనేది, అంతే కదండి. అంటే ప్రభుత్వం సరే నువ్వు నీ ఒక్కొక్క దానికి ₹50 ఇవ్వచ్చు, ఇంకో దానికి ₹30 ఇవ్వాలి, వాటికి రేటు టారిఫ్ ఉండిద్ది. ఇంత దుర్మార్గం చేసి ఇంకా ఎంత గొప్ప మాటలు చెబుతారండి. జనానికి ఇనేవాడు ఉంటే ఏమైనా చెబుతారనేట్టుగా వ్యవహరించారు. ఇది దుర్మార్గం. మరి కేసు కట్టకుండా ACB కేసు కట్టారు. ఇప్పుడు దాని మీద క్విట్ ప్రోకో, అవినీతి, వీటన్నిటి జరిగినాయి అనేటువంటిది పూర్తిగా వాళ్ళు ఇచ్చేశారు. అదీగాక ఈ రేట్ టారిఫ్ పెంచడం ద్వారా దాదాపు 17 కోట్ల రూపాయలు 18 కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టం జరిగిందని కూడా అది కూడా ఒక కేసు రిజిస్టర్ అయింది. వీటన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. దీనికి ఎవరున్నారు? మురళి ఉన్నారు సార్. మురళి ఏంటి? గుడ్ ఈవినింగ్. 400 కోట్లు తీసుకున్నారు పేపర్కి అయితేనేమి ఛానల్కి అయితేనేమి. మరి 400 కోట్లు ఏమైనా తిరిగి తెప్పించే మార్గం ఉందా, లేకపోతే అయిపోయింది కాబట్టి ఆ అధికారులు ఇచ్చినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టేస్తే ఇంకేముండిద్ది? డబ్బు కేసులు పెడితే దానికి వచ్చే నష్టం ఏముంది వాళ్ళకి? అధికారులను కేసులు పెడితే పోతారు, ఏముంది, మనం పోయి అదేం చేయాలి మళ్ళీ కొత్తగా. ఇప్పుడు వాళ్ళు కదా పాపం, మరి 400 కోట్లు పోయినాయి, ప్రజల సొమ్ము. అది 400 కోట్లు ఎవరిది? ప్రజల సొమ్ము. మరి ఏంటి ఇప్పుడు ఏం జరిగిద్ది అంటావు సార్? అంటే ప్రస్తుతానికైతే ACP అధికారులు కేసు నమోదు చేశారు సార్. విజయ్ కుమార్ రెడ్డిని విచారణకు పిలుస్తారు, ఏం జరిగిందని నా మాత్రం. అయితే మీరు చెప్పినట్టుగా పోయిన డబ్బు తీసుకురావటం అనేది కొంత కష్టతరంగానే కనిపిస్తుంది సార్. ఎందుకంటే అది విజయ్ కుమార్ రెడ్డి కట్టకూడదండి, సాక్షి పేపర్ కట్టాలి, దానికి విజయ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలి.
కానీ ఆ రెండూ జరిగే పరిస్థితి లేదండి. చట్ట ప్రకారం తప్పు చేసినటువంటి అధికారిపై చర్యలు తీసుకుంటారు, అతని క్రిమినల్ చర్యలు లేకపోతే అతను జైలుకి పంపడం, విచారించడం, ఇదంతా ప్రాసెస్ జరుగుతుందండి. ఎక్కడ పోయిన డబ్బు ప్రజల నుంచి వసూలైనటువంటి పన్నుల రూపాయలు వసూలైన డబ్బులు యాడ్ల రూపంలో ఒకే ఒక పేపర్కి ఏకపక్షంగా ఇచ్చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అయితే అది సేమ్ టు దీంతో పాటుగా ఇమీడియట్గా ఎవరికైతే వెళ్ళిపోయిందో ఆ డబ్బు వాళ్ళ మీద కూడా కేసులు కట్టి వాళ్ళు కూడా పార్టీలు చేస్తే తిరిగి వస్తాకి ఏమైనా అవకాశం ఉండేదేమో, కానీ అటువంటి అవకాశం ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే సైనింగ్ అథారిటీ విజయ్ కుమార్ రెడ్డి కాబట్టి ఇతని మీద కేసు కట్టారు. ఇతని విచారణ ఇతను ఏం చెప్తాడో చూసిన దాకా దాన్ని కంటిన్యూగా ఇంకా ఎవరెవరి మీద కేసులు కడతారనేది వేచి చూడాలి సార్. అయితే ఈ ఘటన మాత్రం కొంత ఆశ్చర్యకరమైందండి. ఎందుకంటే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత దారుణమైన పరిస్థితి ఏ పేపర్కి లేకపోతే ఏ మీడియా సంస్థలకి ఇంత దారుణంగా ఏకపక్షంగా కట్టబెట్టిందైతే లేదు సార్. మరొకటి సార్, సమాచార శాఖలో విజయ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించుకున్న తర్వాత ఒకవైపు ఈ ప్రచారాలకు సంబంధించినటువంటి డబ్బులతో పాటుగా జర్నలిస్టులకు సంబంధించి అక్రిడేషన్ కార్డులు కోత వేసేసారండి. అదేవిధంగా కూడా కరోనా సమయంలో జర్నలిస్టులు చచ్చిపోతే వాళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించినా కూడా అది కూడా రాకుండా అడ్డుకట్ట వేసినటువంటి పరిస్థితి ఉందండి. అంటే ఇలాగ ఆయన ప్రతి దానికి అడ్డుకట్ట వేసి జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసమే సీఎంఓలో దగ్గర 70 లక్షల రూపాయలు పెట్టుకెళ్ళి సీఎంఓలకు అవసరమైనటువంటి మెటీరియల్ కొని సమాచార శాఖ నుంచి రిలీజ్ చేసి అక్కడి నుంచి వాళ్ళు కొని దాన్ని పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చాడండి. కానీ ఈరోజు ఆ సీఎంఓ ముఖ్యమంత్రి గారి కార్యాలయంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంగా మారిపోయిందంటే 70 లక్షలు తిరిగి రాలేదు. అంటే ఇది ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం మాత్రమే చేశాడు సార్. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో తాను చేసిన తప్పులు తను వెంటాడితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి డిప్యుటేషన్కి అప్పీల్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది, రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా ఒప్పుకోలేదు. కానీ మళ్ళా విపరీతమైనటువంటి పైరవీలు చేసుకుని చివరికి ఆయన ఇక్కడి నుంచి కలకత్తాకు బదిలీపై వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏసీబీ మొత్తం మీద 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది సార్ ఈయన మీద. ఆ 3 సెక్షన్ల కిందలో ఒకటి ముఖ్యంగా కూడా కావాలని ఐపీసీ సెక్షన్ 120 ఏముండిద్దిలే కేసులు ఓకే, డబ్బులు మళ్ళీ వెనక్కొచ్చు, ప్రజల డబ్బులు వెనక్కొచ్చే మార్గం ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ముఖ్యమంత్రుల్లో లేదా మాజీ ముఖ్యమంత్రుల్లోనే ఉన్నటువంటి వాళ్ళు అత్యంత ధనవంతుడు ఆయన మరలా ఇక్కడ పేపర్ యాడ్లకో ఛానల్ యాడ్లకో పెట్టుకొని మరలా ప్రజల సొమ్ముని 400 కోట్ల రూపాయలు యాడ్ల రూపంలో తీసేసుకున్నారు. ఏమి ధర్మం, ఏమి న్యాయం? నేను పేదల పక్షపాతిని అని చెప్పేటువంటి వ్యక్తి పేదల రూపంలో వచ్చినటువంటి డబ్బులని పేదల పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బులని ఆ రకంగా తీసుకోవటం ధర్మమేనా, న్యాయమేనా, సమంజసమేనా? మరి అది ప్రజలు అడగాలి, ప్రజలు ప్రశ్నించాలి, ప్రజలు దాని మీద చర్చించాలి, అంతే కదా. అంటే మనకి ఇవ్వలేదనే అంశం పక్కన పెట్టు, పబ్లిక్ దాన్ని న్యాయంగా వాడాల్సిన బాధ్యత వారిదే కదా. మరి ఆ న్యాయంగా అంత దుర్మార్గంగా తీసేసుకొని నేను పేదల పక్షపాతి అంటే నువ్వు తీసుకోబాక, పేదలకు ఇవ్వు, ఆ 400 కోట్లు పంచండి. ఎవరు ఏమి అస్సలు ఎక్కడా కూడా చెప్పే అంశాలకి, చెప్పే మాటలకి, చేసే పనులకి సంబంధం లేదండి. ప్రజలను ఎంత ఈజీగా ఎంత తేలిగ్గా నమ్మించటానికి బాధ్యత తీసుకొని నమ్మిస్తారంటే అంత తేలిగ్గా నమ్మిస్తున్నారు. అది సరైంది కాదు, అది సమంజసమైంది కాదు. ఇక మొత్తంగా చూస్తే ఐఎన్పిఆర్లోనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 254 మంది ఉన్నారంటండి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. అట్లాగే డిజిటల్ కార్పొరేషన్లో 137 మంది ఉన్నారట. అట్లాగే ఐఎన్పిఆర్లో 117 మంది. అంటే దాదాపు 400-500 మంది ఉద్యోగులని అక్కడ అకామిడేట్ చేసి సాక్షిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్, ప్రతి ఎంప్లాయీ వీడియో ఎడిటర్ కావచ్చు, లేకపోతే డెస్క్లో కావచ్చు, లేదా ఇంకో అసలు ఏందండి బాబు ఇది? ఏమన్నా అదే నేను అంటుంది. ఇప్పుడు అసలు అబ్బాబ్బా. అట్లాగే ఇంకొక అంశం చూస్తే ఫైబర్ నెట్లో 410 మంది ఉన్నారని చెప్పని నిన్న జీవి రెడ్డి గారు వాళ్ళందరినీ ఇదిగోనని చెప్పని ఒక్క వేడితోటి వాళ్ళందరినీ పంపించేశారు. ఇంకా 200 మంది ఉన్నారట. దాదాపు 1260 కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్లు తీసుకొస్తే జీతాలు ఏం జరిపోయింది, ఇంకా 900 కోట్లు అప్పు పెట్టి వెళ్ళారంట. సో ఏమైనా అసలు రాష్ట్రము ఇది, ప్రజల డబ్బుతో మనం ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాము, అసలు మనకు బాధ్యత ఉంది అనేటువంటిది ఆలోచన ఉండాలి కదండి. సాక్షిలో పనిచేసే ఉద్యోగులందరికీ గవర్నమెంట్లో నుంచి జీతాలు ఏంటండి బాబు? ఎవరన్నా ఏమన్నా అనుకుంటారే, ఎవరన్నా తెలిస్తే మనల్ని ఏమన్నా నిందిస్తారే అనేటువంటిది కూడా లేకపోతే అలా. ఇక మనకు ఉంది కదా అని చెప్పి మన అవతల మీద మనం బురదేస్తాం, మేము పేడేస్తాం, మీరు దుడుచుకోండి అని చెప్పని మాట్లాడతామంటే
ఎలా? సరే ఎవరికైనా సమాధానం చెప్పాలి కదా, నైతికత కదా. ప్రజల సొమ్ముని వాళ్ళకి ఫేవర్గా ఉన్న వాళ్ళకి ఇంట్లో 400 కోట్లు యాడ్ల రూపాయలు తీసుకున్నా 400 కోట్ల రూపాయలు జీతాల రూపాయలు ఇచ్చేశారు, 800 కోట్లు ఎత్తేసారు. అది 1000 మంది సెక్యూరిటీ, ఎగ్ పఫ్లకి 20 కోట్లు, 30 కోట్ల 38 కోట్లు ఎగ్ పఫ్లకి. ఏందో ఇది అసలు. స్టేషనరీకి 12 కోట్ల పైన. వద్దులేండి బాబు, ఎన్ని చెప్తే వినాలంటే కూడా బాధగా ఉంది, చెప్పాలన్న మనసు అంగీకరించట్లా. అంటే ప్రజలుని అంత పాప వాళ్ళు ఎంత కష్టపడితే ఆ డబ్బులు వస్తాయి, ఎంత కష్టపడితే వాళ్ళు రూపాయి పోగు చేసుకుని. ఇప్పుడు ప్రతి దాంట్లో మరి తగ్గించండి, డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు తగ్గించండి. వాటి మీద పన్నులు వేసేయటం, వాటి మీద బాధటం, అవన్నీ తీసుకొని పోయి మీరు దోసుకోవటానిక ఏమో ఇవన్నీ. సరేనండి, రైట్.